హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీర్పేట్ గురుమూర్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటనలో మనం చూసాం. అది ఎప్పటినుంచో కూడా ఎన్నో విషయాలు సంచలన విషయాలు బయటపడడం, రోజు రోజుగా బయటపడడం, ఇప్పుడు రిమాండ్ కూడా తరలించేశారు. అసలు ఇంత క్రూరంగా ఏ విధంగా చేస్తారు? ఈవెన్ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అసలు ఈ ఇన్సిడెంట్‌లో ఏం జరిగింది? మరి గురుమూర్తి అసలు సైకాలజికల్ తన మైండ్ ఏ విధంగా ఉంది? ఇటువంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ గురుమూర్తి అనే ఒక పర్సన్ అంటే ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ 15 సంవత్సరాలైన ఆర్మీ ఆఫీసర్‌లో ఉన్నారు. తన భార్యని ముక్కలు ముక్కలుగా అతి క్రూరంగా చంపిన ఘటన మనం చూసాం సార్. పోలీసులు కూడా షాక్ అయిపోయారు. అసలు ఎలా చేశారని కూడా మేము అవాక్కయిపోయామని కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చూస్తున్నాం. ఈ కేస్ పైన మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? ఇది నా అభిప్రాయంలో హ్మ్. ఈ గురుమూర్తి అనే ఎక్స్ మిలిటరీ పర్సన్ డెఫినిట్‌గా పిచ్చోడై ఉంటాడు. లేకపోతే వాడేదో ఇప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి పూర్తిగా వివరాలు తెలిసి ఉంటాయి. మనమేదో పేపర్‌లలో, టీవీలలో చూసి చదువుకొని ఇదే కాబట్టి మనం నాకు తెలిసిందేమిటంటే ఈ గురుమూర్తి అనే వ్యక్తి వేరే అమ్మాయితోనో, ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ ఉంది. హ్మ్. సో, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో తన కట్టుకున్న భార్యని దాదాపు 8, 10 ఏళ్ళు వయసున్న కుమార్తె ఉంది. 13 సంవత్సరాల దాకా పెళ్ళయి ఉంది. ఒక కుమారుడున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆహ్, త అమ్మ భార్యని కొట్టి చంపి ఆ! ఆ చంపిన దాన్ని ఏ విధంగా ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఇది హైయెస్ట్ డేంజరస్ వెపన్ ఈ స్మార్ట్ ఫోన్. నువ్వు ఏ విధంగా చంపాలా చెప్తుంది. ఏ విధంగా డిస్ట్రాయల్ చేయాలా మీకు ఐడియా ఇస్తుంది. లేదు పైనుంచి ఏ విధంగా దూకి చావాలా అనేట్టే చెప్తుంది. చావడానికి ఏ మార్గాలు ఉన్నాయో కూడా తెలిసి చెప్తుంది విత్ ఎగ్జాంపుల్స్. కానీ ఇదే ఫోను బాగుపడడానికి మీరు ఎగ్జామ్ రాస్తే క్వెషన్‌లు బాగు చేసుకోవడానికి ఇలా అనేక విషయాలు నా ఇంట్లో ఈ లీకేజ్ అయితాంది ఏ విధంగా అన్నిటికీ సమాధానం వస్తుంది. కానీ ఇది బంగారు కత్తి. అంటే బంగారు 2 వైపులా పదునున్న కత్తి. దీంతో గొంతు కోసుకోవచ్చు, ఎదుటివాడు గొంతు కోయొచ్చు, మంచి కూరగాయలు తరుక్కోవచ్చు, మనకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా దీంతో చేసుకోవచ్చు. కూరగాయలు తరుక్కోవచ్చు, మంచి మంచి పనులు చేసుకోవచ్చు. సో, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆ విధంగా తయారైంది. ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఇతర స్ ఒక స్త్రీతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని, అది ఇల్లీగల్ కాదులే. ఎందుకంటే పెళ్ళైన స్త్రీ గాని, పురుషుడు గాని తమకు నచ్చిన వ్యక్తితో 18 ఏళ్ళు నిండిన తర్వాత సహజీవనం చేయొచ్చు, స్నేహం చేయొచ్చు, సెక్షువల్ అఫైర్ కూడా నడుపుకోవచ్చు. చట్ట ప్రకారం 497 డిలీట్ చేశారు కాబట్టి, సో, ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఇది చట్ట ప్రకారం ఇది తప్పు కాదు. ఓకే. వాడు పెట్టుకున్నాడు. వాడు చావేదో వాడు చావాలి. ఈ అమ్మాయిని చంపడం, వాగ్వాదం చేసుకోవడం, పిల్లల్ని ముందుగానే ప్లాన్ ప్రకారం మరి ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుంది ఇది లేక యథేచ్ఛగా వాళ్ళేదో మామూలుగా పోయినారు. ఆ పండక్కో అనే రూపంతో వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పంపించటం. వీడు భార్యతో గొడవ పడటం. గొడవ పడిన తర్వాత చంపేయటం. చంపిన శవాన్ని ఏం జేయాలని స్మార్ట్ ఫోన్‌లో ఉపయోగించి ఆ సినిమాలు మలయాళీ సినిమాలో ఏదో చూసి, ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి ముక్కలు ముక్కలుగా కోసి బజారుకెళ్ళి తుండు తీసుకొని, మరీ చిన్న ముక్కలు చేసి, మరీ స్టవ్ ఒకటి తెచ్చి ఎముకలను కూడా ఇది చేసి, దీన్నంతా ఎండబెట్టి, చున్నం చేసి, లెట్రిన్‌లలో పోసి, ఆ మిగిలిన ఎముకల్ని తీసుకుపోయి ట్యాంక్‌లో పడేసి, నిజంగా ఇంత క్రూరత్వం మనిషి ఒక భార్యతో ఇద్దరు పిల్లల్ని గాని 10, 12 సంవత్సరాలు ఆమెతో భాగస్వామ్యాన్ని, జీవితాన్ని పంచుకొని, ఈ వెధవకి ఈ ఇంత కర్కోశమైనటువంటి ఆలోచన ఎట్లొస్తుంది? అసలు వింటుంటేనే జిగుప్సాకరంగా ఉంది. బహుశా ప్రపంచంలో ఇంత దారుణంగా చేసిన కేసులు ఎన్నున్నాయో నాకు తెలీదు గానీ, ఇది మాత్రం ప్రథమమేమో అనిపిస్తుంది. నిజంగానే పోలీసులకు గూడా అది గొప్ప ఛాలెంజ్. అయినా డెఫినిట్‌గా ఇటువంటి వాళ్ళని ఉరికంబం ఎక్కించాలి. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత దారుణం చేసిన వ్యక్తి ఇతని మెంటల్ స్టాటస్ ఏమిటంటే పిచ్చివాడు, ఉన్మాది. ఉన్మాది అయితే తప్ప ఈ విధంగా ఇంత దారుణంగా ఎవరు బిహేవ్ చేయరు. ఎందుకంటే ఏదో పొరపాటున తగిలో ఏదో చచ్చిపోయింది అని చెప్పి ఏదో చేసుకోవాలి. వీడేమనుకున్నాడు చంపి ఆమెను ఏ విధంగా ఆనవాళ్ళు లేకుండా చేసి కేసు నుంచి తప్పుకోవాలని చిన్న వారం రోజుల పాటు అన్ని చిద్దిన్నం చేసి, ముక్కలు చేసి, ఎండబెట్టి, కుక్కర్‌లో ఉడకబెట్టి, బాయిలర్‌లో ఏసి, అదేదో బకెట్‌లో ఏసి ఉడకబెట్టి, ఇంత దారుణానికి ఎవరైనా ఓ మనిషి అసలు
ఒక మనిషి చనిపోతేనే ముట్టుకోవాలంటే భయమయ్యేటటువంటి పరిస్థితుల్లో ముక్కలు ముక్కలుగా నరికి, ఉడకబెట్టి, ఎండబెట్టి, ఆరబెట్టి, ముక్కలు చేసి, మళ్ళీ డ్రైనేజ్‌లో కలిపి ఇంత దారుణానికి ఎవరు ఒడిగట్టడు. బహుశా వీడు పిచ్చివాడే. 100కి 100 పాళ్ళు డెఫినెట్‌లీ హి విల్ బి ఎ లూనటిక్. ఆ మాట అంటే చట్టం నుంచి వాడు తప్పించుకుపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి, వీడు వెధవ. ప్రపంచంలో ఉన్న వెధవల్లోకెల్లా హైయెస్ట్ మార్క్స్ ఉండే వెధవ అని చెప్పొచ్చు. మరి ఇంత దారుణాన్ని చేసినాడు. వాడు ఏమనుకున్నాడు, మనం పోలీసులకు చిక్కకూడదంటే ఏం చేయాలా? ఆ తుండునంతా క్లీన్ చేసినాడు. అక్కడ పడిన రక్తపు చుమ్మకలన్నీ క్లీన్ చేశాడు. ఆ డెటాయిల్ ఏసినాడు. అదేసి ఇదేసి తుడిచేసినాడు. కానీ ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా? ఎటువంటి నేరగాడైనా, ప్రపంచంలో ఎటువంటి నేరం చేసేవాడైనా, నేరస్థలములో నేరానికి సంబంధించిన ఆచూకీ, ఆనవాళ్ళు తప్పకుండా దొరుకుతాయి. ఇది ఇది ఇట్స్ ఎ రూల్. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రూల్. ఇప్పుడు వాడేం చేశాడు, ముక్కలు నరికాడు. అది ఫారెన్సిక్ వాళ్ళు చూస్తే ఆ ముక్కలు ఏదో ఒక ముక్క దొరుకుతుంది. అది డీఎన్ఏతో టెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు బ్రతికే ఉన్నారు. వాళ్ళతో డీఎన్ఏ టెస్ట్ చేస్తే ఈ ఇది వాళ్ళదో అని తెలుస్తుంది. ఒక కత్తి ఉంటుంది. కత్తిని క్లీన్ చేసినా బ్లడ్ షైన్స్ ఉంటాయి. వీడు బ్లడ్ అంతా తుడిచేసిన వ్యవహారం ఉంటుంది. ఆ తుడిచిన ఏదో ఒకటి పట్టో, గిట్టో వాడిని చంపేటప్పుడు లేతే వాడి ముక్కలు కొట్టేటప్పుడు ఆ రక్తపు ఆనవాళ్ళు ఎంత కడిగినా పోకుండా ఉండేటివి ఉంటాయి. ఇప్పుడు కింద రక్తం పడిన తర్వాత తుడిచేసినవి ఉంటాయి. ఇవన్నీ ఫారెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ నెమ్మదిగా, నిజాయితీగా, శుభ్రంగా దాన్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే ఈ నేరానికి సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళు దొరుకుతాయి. పిచ్చోడు వాడు ఏదో సినిమాల్లో చూసి, యూట్యూబ్‌లో చూసి, లేదా ఐఫోన్‌లో చూసి నేనేమి తప్పించుకుంటానంటే ఎప్పుడుకు తప్పించుకోలేరు. డెఫినిట్‌గా పోలీసులు కూడా ఇదొక ఛాలెంజ్‌గా తీసుకొని దీన్ని ఎగ్జామిన్ చేసి, శుభ్రంగా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి, జ్యుడిషియరీకి సమర్పించి, ఇది ఏదైనా స్పీడ్ ట్రాక్ కోర్ట్‌లో పెట్టి, ఇతనికి దాదాపు ఒక 6 నెలల లోపలనే ఉరిశిక్ష వచ్చేటట్టు చేయగలిగితే, నిజంగానే ఇటువంటి ఆలోచన వేరే వాళ్ళకొచ్చినా ఈ ఉరిశిక్ష అనేది చూసి వాళ్ళకు అమ్మో! ఈ వద్దు. మనకి ఈ జీవితమే వద్దు. ఇటువంటి వెధవ పని ఆలోచనే తప్పు అనేటువంటి దాని నుంచి ఆలోచన తప్పు అనేటట్టు చేయగలగాలి. పోలీసులకి ఇది డెఫినిట్‌గా ఛాలెంజ్. ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్‌కి కూడా ఇది ఛాలెంజ్. డెఫినిట్‌గా వాళ్ళు అన్ని విధాల అన్ని ఎవిడెన్సెస్ సేకరించి సీసీ ఫుటేజ్‌లు గానివ్వండి, వాయిస్ రికార్డింగ్స్ కానీ, వీడికి ఆ అమ్మాయికి ఉన్న ఇల్లీగల్ అఫైర్స్ గానీ, వీడు వేరే వాళ్ళ ముందర మాట్లాడిన మాటలు గానీ, ఇవన్నీ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది గాకుండా వీడు మాట్లాడిన మాటలు ఎవ్రీథింగ్ అన్నీ రికార్డ్ చేసి, అవన్నీ తీసుకొనొచ్చి కోర్ట్‌లో ఫైల్ చేసి, ఛార్జ్ షీట్ వేసి, వీడిని త్వరితగతిగా ఉరికంబం ఎక్కించాలా? అది ఈ విధంగా జరిగి, ఇది ప్రపంచానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చాటాలి. వీడు ఎన్నో విధాలుగా యాసిడ్‌లేసి, అదేసి, ఇదేసి క్లీన్ చేసి, ఎవిడెన్స్ లేకుండా క్లీన్ చేయాలనుకున్నా కూడా దొరికినాడు, ఉరికంబం ఎక్కినాడు అంటే, ఇంకోటి ఇటువంటి ఆలోచన రావడానికి కూడా భయపడతారు కాబట్టి, డెఫినిట్‌గా పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి. నేను కూడా డిపార్ట్మెంట్‌లో దాదాపు 40 సంవత్సరాలు పనిచేశాను. డెఫినిట్‌గా ఇటువంటి కేసుని ఛాలెంజ్‌గా తీసుకోండి. ఏ ఎవిడెన్స్‌ను వదలకండి. ఎవరైనా ప్రతి చిన్న ఎవిడెన్స్‌ను కూడా మీరు ఎగ్జామిన్ చేసి, విట్నెస్‌గా పెట్టి, సర్కమ్‌స్టాన్సెస్, ఎవిడెన్సెస్ అన్నీ పెట్టి, వీడిని ఉరికంబం ఎక్కించేటట్టు చేయాలి. మంచి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి. గవర్నమెంట్‌కి వారికి ఒక విజ్ఞప్తి. డెఫినిట్‌గా ఇట్లాంటి కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అనుమతి ఇవ్వండి. ఇచ్చి వీడికి సాధ్యమైనంత తొందరలో వీడికి ఉరిశిక్ష వచ్చేటట్టు చేసి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. అప్పుడే ఇటువంటి ఆలోచనలు తుదిలోనే అంతమొందించాలి. ఆ విధంగా చేయగలిగితే మిగతా వాళ్ళు కూడా శుభ్రంగా తమ జీవితాలతో ఆనందంగా గడుపుకుంటారు. లేకపోతే ఇట్లాంటి చెడ్డ ఆలోచనలతో ఎవరినైనా చంపేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవిడెన్స్‌ని డిస్ట్రాయ్ చేయొచ్చు.